జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక అడవుల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన 7 మావోయిస్టుల మృతదేహాలలో కుర్సం మంగు అలియాస్ బద్రు, ముస్సకి దేవల్, ముస్సకి జమున, కామేష్ 4 మృతదేహాలను బంధువులకు అప్పజెప్పారు పోలీసులు. ఈ 4 మృతదేహాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని వారి స్వగ్రామాలకు అంబులెన్స్ల ద్వారా తీసుకెళ్లారు వారి బంధువులు. మిగిలిన మృతదేహాలలో ఏగొలుపు మల్లయ్య అలియాస్ మధు మృతదేహాన్ని కుటుంబ సభ్యుల ఆరోపణలతో హైకోర్టు స్టే మేరకు మార్చురీలో భద్రపరిచారు. జయసింగ్, కామేష్ల బంధువులు రాకపోవడంతో మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు పోలీసులు. ములుగు జిల్లాలో నిన్న జరిగే ఎన్కౌంటర్ కారణంగా మావోయిస్టు జిల్లా కార్యదర్శి మల్లన్న అలియాస్ మధు భార్య మనతో ఉంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అక్క చెప్పండి. నా పేరు మీనా, మధు సహచరుడు. ఇక్కడ మాకు ఎన్కౌంటర్ జరిగిందని మీడియా ద్వారా తెలియడం వల్లనే మేము వచ్చినాము. మాకు డిపార్ట్మెంట్ నుండి కానీ గవర్నమెంట్ నుండి కానీ ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే ఈ ఎన్కౌంటర్ మాత్రం చాలా బూటకమైన ఎన్కౌంటరు. మొత్తం మనుషులను మందు పెట్టి హింసించి 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 చంపిండ్రు. అది ఎన్కౌంటర్ కాదు. ఒక్క దెబ్బ వాళ్ళకు మధుకు ఇక్కడ నేను చూశాను. ఒకటే బుల్లెట్ ఇక్కడ ఉంది. అది దగ్గర నుండి ఓన్లీ దగ్గర నుండి మనం పొడిస్తే ఎట్లా పడుతుందో అట్లా తగిలిన తోట. అది అట్లా దగ్గర ఉండే జరిగినది. అది ఎన్కౌంటర్ అనబడదు. అది హింసించి చంపింది అనే విషయము. తర్వాత ఇది భూతకం ఎన్కౌంటర్తో పాటు మేము అందరం చూడడానికి వచ్చినాము. మాకు ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓన్లీ మధు వాళ్ళ అన్నకు నాకు పర్మిషన్ ఇచ్చారు. నాతో నచ్చిన బంధుమిత్రుల సంఘం అక్క కూడా వచ్చింది. తనకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం చచ్చిపోయిన శవాలను చూసే ప్రజాస్వామ్యం కూడా లేకపోయింది మాకు. ఎందుకంటే తుపాకీ పట్టినన్నప్పుడైనా హింసించారు. మామూలు ఇట్లా అట్లా అది ఇది అని చెప్పుకుంటా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని కూడా చూసేంత మాకు ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. కాబట్టి మాకు అందరికీ మా ఫ్యామిలీ వచ్చేది కాబట్టి వాళ్ళందరినీ గేట్ అవతల ఆపుతున్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఫోరెన్సిక్ నుండి గాంధీ మెడికల్ నుండి మేము ఆర్డర్ వేసాము కోర్టుకు. ఆ అవకాశం మాకు ఇచ్చింది కోర్టు. దీన్ని మా ముంగటనే జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆ అవకాశం కోసం మేము ఎదురు చూస్తున్నాం. బంధుమిత్రులు రాష్ట్ర జిల్లా కార్యదర్శి అంజమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను అమర్ల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలని. నా పేరు బొప్పూడి అంజమ్మ. ఈ ఎన్కౌంటరు బూటకము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళకి ఫుడ్లో పాయిజన్ పెట్టి తర్వాత చిత్రహింసలకి గురి చేసి చంపేశారు అనేది మాట్లాడటం జరిగింది. అట్లాగే మనం ఆ డెడ్ బాడీస్ అన్నీ చూస్తే కూడా అవంతా కూడా అన్ని చిత్రహింసలు పెట్టున్నాయి. అట్లాగే కెమికల్ యాసిడ్ లాంటి కెమికల్ మొహం మీద పడినట్లు అనేది గుర్తులు ఉన్నాయి. ఎందుకంటే ఆ మొహం కూడా నల్లగా మాడిపోయింది. కళ్ళు ఎళ్ళకు వచ్చినాయి. అట్లాగే దవడంతా పగలగొట్టి అమ్మాయినైతే ఈ షర్ట్ అంతా చినిగిపోయి అసలు చెయ్యి మొత్తం ఇరిచేసి మొత్తం గొంతు దగ్గర గాయము అట్లా మొత్తం శరీరం మొత్తం కూడా హింసించి చంపేశారు అందరినీ కూడా 7 అట్లాగే ఇప్పుడు మధు భార్య మీనా చూసి చెప్తుంది, తల నుంచి పాదాల దాకా చిత్రహింసలు పెట్టి చంపేశారు. దగ్గరగా తోట కాల్చారు. కాబట్టి ఇది ఎన్కౌంటర్ కాదు, బూటకం ఎన్కౌంటరు. ఈ 50 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఈ ఎన్కౌంటర్ కట్టుకథలు వింటానే ఉన్నాం. ఇది ఏమీ కొత్త కాదు. ఈ జరిగిన ఎన్కౌంటర్లు అన్నింటిలో ఏదో కొన్ని తప్ప అన్నీ కూడా బూటక ఎన్కౌంటర్లు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం శృతి విద్యాసాగర్ని ఏ విధంగా హింసించి చంపిందో ఆ హింసించి చంపిన దాని మీద ప్రజాస్వామికవాదులు, ప్రజలు, సంఘాల వాళ్ళు అందరూ కూడా 372 సంఘాలను మొత్తం కూడా ఆందోళన చేసి వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచడం జరిగింది. ఈ విధమైనటువంటి బూటకపు ఎన్కౌంటర్లు జరగటానికి వీల్లేదని చెప్పి అందరూ కూడా వెలుగెత్తి చాటడం జరిగింది. ఈరోజు కూడా అదే విధంగా ఈ 7 అంటే ఒకళ్ళిద్దరు తప్ప మొత్తం ఆదివాసీలు వాళ్ళు 22, 23 సంవత్సరాల వయసు పిల్లలు. అట్లాంటి పిల్లలను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపటం. దేనికి చంపుతున్నారు వీళ్ళు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దక్కించుకోవడం కోసం చాలామంది ఆదివాసీలను, ఈరోజు వీళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళనే కాదు విడిగా ఉన్నటువంటి ఆదివాసీలను, మహిళలను, పురుషుల్ని కూడా చంపివేయడం జరుగుతుంది. అత్యాచారాలు చేయటం జరుగుతుంది. హత్యలు చేయటం, జైల్లో పెట్టడం అనేది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇట్లా చేయడానికి వీల్లేదు. ఈ విధమైన బూటకపు ఎన్కౌంటర్లు కానీ, అరెస్టులు కానీ, హత్యలు కానీ చేయడానికి వీల్లేదని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ 2 సైనిక క్యాంపులు పెట్టారు. ఈ సైనిక క్యాంపులు కాక ఇంకా 4 పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమిత్ షాతోని మాట్లాడి ఇంకా 4 సైనిక క్యాంపులు పెట్టాలని చెప్పి పెడతామని చెప్పి మాట్లాడటం జరుగుతుంది.
ఇదంతా కూడా రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే 1/70 చట్టాన్ని గౌరవించండి అని చెప్పి అంటున్నాం. రాజ్యాంగ పరంగానే ఉండండి అని చెప్పి మాట్లాడుతున్నాం. అట్లాగే 5th షెడ్యూల్ని గౌరవించండి. లేదంటే ఆదివాసుల స్వేచ్ఛను హరించి వాళ్ళందరినీ చంపేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను అంబానీ ఆదానులకు దారాదత్తం చేసి అడవులను మొత్తాన్ని కూడా కొల్లగొట్టి ఆ అడవులు ఎండిపోయి, జీవనదులు ఎండిపోయి, ఆక్సిజన్ కూడా ప్రజలు కొనుక్కునే స్థితికి నెట్టబడతారు అని చెప్పి మేము మాట్లాడుతున్నాము. కాబట్టి ఈ అడవుల హననం కానీ, ఆదివాసీల హననం కానీ, ప్రజల హక్కుల హననం జరగటానికి వీల్లేదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పి ఈరోజు ప్రజల హక్కులను తొక్కేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, మీరు ఈ విధంగా చేస్తే మాత్రం మీరు పదవి నుంచి దిగిపోతారు. ముందర ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అంతే జరుగుతుందనేది చెప్తున్నాము. ప్రజాస్వామ్య హక్కులను గౌరవించండి. బూటకపు ఎన్కౌంటర్లు ఆపేయండి. జిల్లా కార్యదర్శి భార్య మధు, భార్య మీనా పచ్చి బూటకం ఎన్నుకుంటారని చెప్పింది. కెమెరామెన్ MGR తో MD హబీబ్ ఖాన్, స్టేట్ బ్యూరో.